హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ టమాటో చారు ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు: ఇంగ్రీడియంట్స్ టొమాటోస్, టామరిన్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, క్యూమిన్ అండ్ మస్టర్డ్ సీడ్స్, డ్రై రెడ్ చిల్లీస్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్, ఆయిల్. ముందుగా 3 టమాటాలు తీసుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. మరీ సన్నగా కోసుకొని అవసరం లేదు, మనం ఈ విధంగా ఉంటే చాలు. కొద్దిగా చింతపండు తీసుకోండి. 3 టమాటోలకి 2 రెమ్మల చింతపండు తీసుకొని దీన్ని కూడా శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసేసుకొని మనం కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసేసుకోండి. ఇవి వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వీటిని ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. మొత్తం టమాటో ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా వీటిలో వాటర్ పోసుకోండి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది, మాడిపోకుండా ఉంటుంది. కాబట్టి కొన్ని వాటర్ పోసేసి ఇలా ఉడికించుకోవాలి. అప్పుడు టమాటా అనేది తొందరగా ఉడికిపోతుంది. ఇలా చిన్న టమాటో తీసుకుంటే తొందరగా ఉడికిపోతుంది మనకి. చూడండి, మొత్తం మగ్గిపోయింది. ఈ విధంగా ఉడికించుకోవాలి. మనం ఇలా ఉడికించుకున్న దాన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. కొద్దిగా వాటర్ పోసేసుకొని చల్లార్చుకోండి, తొందరగా అయిపోతుంది. ఇంకా ఇది చల్లారిన తర్వాత మనం దీన్ని మంచిగా టొమాటో రసాన్ని పిసుక్కోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా పిసుక్కుంటే మనకి టొమాటో నుంచి మంచిగా ఇలా రసం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ రసాన్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఏ బౌల్లో అయితే మనం టమాటా చారు చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి ఈ రసాన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేయండి. ఇలా మొత్తం దాంట్లో నుంచి ఆ గుజ్జు నుంచి వచ్చే రసాన్ని మొత్తంగా పిండుకోవాలన్నమాట. ఇలా పిసుక్కుంటూ, ఇలా చూపిస్తున్న విధంగా పిసుక్కుంటూ రసాన్ని మొత్తం పిండుకోండి. దీన్ని మనం బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, మొత్తం పిండుకున్న తర్వాత ఇది పడేసేయాలి. ఇప్పుడు చింతపండు నానింది కదా, దీన్ని కూడా పిసుక్కొని దీన్ని కూడా పోసేసుకోవాలి. చింతపండు రసాన్ని కూడా ఈ బౌల్లోకి పోసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా పోసేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు వేసేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకొని కొద్దిగా మరిగించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది మరుగుతున్నప్పుడు. చూడండి, ఈ విధంగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం తాలింపుకు కావాల్సిన పదార్థాలు కోసుకొని పెట్టుకోండి. 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు కోసుకొని పెట్టుకున్నాను. 4 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 1 రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర ఇలా తీసేసి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపుకి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసేసుకోండి. వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి లైట్గా. దీంట్లోకి ఇప్పుడు 2 ఎండుమిర్చి తీసుకొని వేసేసుకోవాలి. వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఫైనల్గా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కాడలతో ఉన్న కొత్తిమీర వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది రసంకి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టేసుకొని. ఇప్పుడు ఈ తాలింపునంతా మనం టొమాటో చారులో వేసుకోవాలి. మరుగుతున్న టొమాటో చారులో వేసేసుకోండి. చూడండి, మొత్తాన్ని ఇలా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. చారుని ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలి చారుని. అంతే, చాలా సింపుల్గా టొమాటో చారు అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది టమాటా చారు అనేది. వేడివేడి అన్నంలోకి ఈ టమాటా చారు వేసుకొని తింటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా
తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.